శతక సాహితీ సరస్వతికి నమస్కారం. అసమాన ప్రతిభా విభూతి రసశబ్దానంద సంవాది పద్య సుధామాధురికిన్ పయోధి బహువిద్యావేది ఆలించి తద్రసమాస్వాదన చేయువారిదరికిన్ రప్పించు కైలాసమే సిసలైనట్టి విచిత్రమీ శతకమే శ్రీరామలింగేశ్వర. ఓ శ్రీరామలింగేశ్వర స్వామి, మా అమ్మ కోరిక మేరకు నీ పేర నీ అనుగ్రహంతో నేను వ్రాసిన ఈ శ్రీరామలింగేశ్వర శతకం చిత్ర విచిత్రమైన సాహితీ ప్రక్రియలతో నిండి ఉన్నది. అసమాన ప్రతిభా విభూతి, సాటిలేని కవితా ప్రతిభకు మహైశ్వర్య నిధి వంటిది ఈ శతకం. రసశబ్దానంద సంవాది, రసము బ్రహ్మము, రసోవై సహా అంటున్నాయి శృతులు. రసమే పరమేశ్వర స్వరూపం. అటువంటి రసబ్రహ్మముతో, శబ్దబ్రహ్మముతో, ఆనంద బ్రహ్మముతో సంవాదము చేయగలిగినటువంటి స్థాయి కలిగినది ఈ రచన. రసశబ్దానంద సంవాది పద్య సుధామాధురికిన్ పయోధి, తెలుగు పద్యంలో ఉండే అమృత మాధుర్యానికి సముద్రము వంటిది. అమృత మధుర సముద్రము వంటి తెలుగు పద్యముల శక్తిని నిరూపించేది ఈ శతకం. పద్య సుధామాధురికిన్ పయోధి బహువిద్యావేది, అనేక విద్యలను తెలిసినది, అనేక విద్యలను ప్రకటించున్నది ఈ శతకం. అనేక విద్యలకు వేదిక అయినది ఈ శతకం. బహువిద్యావేది ఆలించి తద్రసమాస్వాదన చేయువారిదరికిన్ రప్పించు కైలాసమే. ఈ శతకంలోని పద్యములలో ఉన్న భక్తిభావములను, కవిత్వమును, ఛందస్సులో ఉండే శిల్పమును శ్రద్ధగా ఆలించి దాన్ని విని అర్థం చేసుకుని ఆస్వాదించేటువంటి వారి దగ్గరకు రప్పించు కైలాసమే. కైలాసాన్నే వారి దగ్గరికి రప్పించగలిగినటువంటి శక్తి కలిగినది ఈ రచన. ఆలించి తద్రసమాస్వాదన చేయువారిదరికిన్ రప్పించు కైలాసమే సిసలైనట్టి విచిత్రమీ శతకమే శ్రీరామలింగేశ్వర. వర్తమాన సాహిత్యంలో ఒక మహాద్భుతమైన విచిత్రం ఏదైనా ఉన్నదంటే అది ఈ శ్రీరామలింగేశ్వర శతకమేనయ్యా. నీ అనుగ్రహంతో నేను ఇలా చెబుతున్నాను, ఇది నిజం చేసి నన్ను అనుగ్రహించు. అసమాన ప్రతిభా విభూతి రసశబ్దానంద సంవాది పద్య సుధామాధురికిన్ పయోధి బహువిద్యావేది ఆలించి తద్రసమాస్వాదన చేయువారిదరికిన్ రప్పించు కైలాసమే సిసలైనట్టి విచిత్రమీ శతకమే శ్రీరామలింగేశ్వర.